నమస్తే కాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు రౌండ్ ఫిగర్ వస్తుంది కదా 400 మనకి మీకా 90/70 ఏం చేస్తావు? నేను జైల్లో పని చేస్తాను, కూలి పని చేసుకున్నాను. బీపీ అలర్ట్ చూసినారు. బీపీ నార్మల్ అండి. బీపీ రిపోర్ట్ వాళ్ళకి ఆర్బీఎస్ బాగానే అండి. అంతా బాగానే అండి. నో ప్రాబ్లం బాగానే. ఇది ఈ పాప ఒక్కరికి ఇస్తే ట్రీట్మెంట్ సరిపోదమ్మా, మొత్తం ఫ్యామిలీ అంతా తీసుకోవాలి. టేక్ మోర్ కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే 57 మీరు 330 అంటే అందరికీ నమస్కారం అండి. మనము పోలీసుల అమరవీరుల సంస్మరణ దినంకి సంబంధించి కూడా మనము రకరకాల కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందండి. దీనిలో భాగంగా ఈరోజు మనం కదిరిపట్నంలో ఇక్కడ మనకి లోకల్గా ఉండే మదన్ డాక్టర్ గారి సహకారం అండ్ కిమ్స్ సవేరా వాళ్ళ కోఆర్డినేషన్తో మనం ఇక్కడ పట్టణంలో పోలీస్ ఫ్యామిలీస్కి మరియు జనరల్ పబ్లిక్కి ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. వీటిలో మనం జనరల్ టెస్ట్ అయిన బీపీ, షుగర్, 2D ఎక్కువ అండ్ ఈసీజీ కాకుండా అండ్ స్పెషలిస్ట్లు అయిన ఆర్థో కానివ్వండి, గైనిక్ కానివ్వండి, పీడియాట్రిషియన్ అండ్ జనరల్ ఫిజిషియన్ కూడా వచ్చి అందరికీ టెస్ట్ చేసి మనకి నెక్స్ట్ ఏం చేయాలి అండ్ వాళ్ళ హెల్త్కి సంబంధించిన సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ అవకాశాన్ని మాకు కల్పించిన అండ్ ఇచ్చిన కూడా మా ఎస్పీ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ పాపా సిరప్ వేసుకో రోజు. తీసుకుంటున్నా
ఈరోజు కదిరి పట్టణంలో పోలీస్ గెస్ట్ హౌస్ నందు పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా ఐఎంఏ కదిరి బ్రాంచ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కదిరి బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించబడింది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ బీపీ షుగర్తో పాటు 2D ఎకో మరియు షుగర్ టెస్ట్ చేస్తూ ఎవరెవరు తగిన డిపార్ట్మెంట్ పరంగా పీడియాట్రిక్ అయితే చిన్నపిల్లల విభాగము, అలాగే ఎముకల విభాగము, జనరల్ ఫిజిషియన్ విభాగము, అలాగే గైనకాలజీ డిపార్ట్మెంటు, డెంటల్ విభాగం కూడా అందరికీ పరీక్షలు నిర్వహించి అందరికీ తగిన మందులు సూచనలు ఇవ్వడం జరిగింది. ఇది మేము ప్రతి ఒక్క సంవత్సరము ఒక రకంగా చేస్తున్నాం. ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ అయితే మేము బ్లడ్ క్యాంప్ నిర్వహించినాం. ఈసారి అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా మంది కరోనా తర్వాత చాలా మంది ఇబ్బందులకు గురయ్యారు. ఆ దృష్టిలో పెట్టుకొని ఈసారి మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ తగు జాగ్రత్తలు మరియు మందులు ఇవ్వడం జరిగింది. డాక్టర్లందరికీ మరియు ఈ కార్యక్రమానికి మందులు అందజేసిన సనత్ మెడికల్ ఏజెన్సీ, నాగేంద్ర మెడికల్ ఏజెన్సీ మరియు పవన్ మెడికల్ ఏజెన్సీ మరియు గురు వినాయక మెడికల్ ఏజెన్సీ వారికి పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మున్ముందు కూడా ఇది రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ మేము ఇదే టైంకి క్యాంపులు నిర్వహిస్తున్నాము. మేడం ఆఫ్టర్నూన్ అండి. నా పేరు డాక్టర్ అమర్నాథ్. నేను కిమ్స్ అబిరా హాస్పిటల్ తరఫు నుంచి వచ్చానండి. నేను ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ డాక్టర్ని. ఈరోజు మనము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు షుగర్, బీపీ, 2D ఎకో, ECG లాంటి పరీక్షలు చేస్తున్నాము కిమ్స్ అబిరా హాస్పిటల్ తరఫున. ఈరోజు వీరికి పరీక్షల్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే వాళ్ళకు మెడికేషన్స్ రాసి ఇవ్వడము, మందులు సప్లై చేయడము, ఒకవేళ వాళ్ళకి ఏమన్నా ఆపరేషన్లు కానీ, CAGలు కానీ, స్టంట్లు కానీ ఇట్లాంటివి ఏదైనా చేయాలంటే కిమ్స్ అబిరా హాస్పిటల్కి రెఫర్ చేసి ఆరోగ్య భద్రతల ద్వారా వాళ్ళకు ఉచితంగానే ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్యానికి సంబంధించిన ఫర్దర్ మేనేజ్మెంట్ అనేది చేయాలనే ప్రధాన ఉద్దేశంతో ఇవాళ క్యాంప్ జరగబడుతున్నది. ఈ క్యాంప్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. రాష్ట్ర రాజధాని అమరావతి కొరకు అమరావతిలోని రైతులు 33,000 ఎకరాల భూములను ఆ రోజు దారదత్తం చేశారు. అయితే అప్పటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ వారిచ్చినటువంటి భూముల్లో అమరావతి రాజధాని నిర్మాణాలు కూడా గావించి అక్కడి నుండినే ఆయన పాలన కొనసాగించారు. ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని అక్కడ కాదు, రాజధాని 3 చోట్లకి పెడతాం, ఒకటేమో విశాఖపట్నంలో, మరొకటేమో అమరావతిలో, మరొకటి కర్నూలులో అని 3 రాజధానుల పాట పాడి అమరావతిని పూర్తిగా శాశ్వతంగా భూస్థాపితం చేయాలనేటువంటి దురాలోచనతో ఆ రోజు పలకడంతో ఆ భూములు ఇచ్చినటువంటి రైతులు ఈ రోజు వరకు కూడా 684 రోజులుగా అమరావతి రాజధానిలోనే ఉండాలి అంటూ పోరాడుతూనే ఉన్నారు. మరి వారి పోరాట స్ఫూర్తి కదిరిలో కూడా అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఏర్పాటు చేసి అమరావతి రాజధాని రైతులకు మద్దతుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం. ఈరోజు అమరావతి రైతులు అమరావతి సాధన కోసం అమరావతి నుండి న్యాయస్థానం టు దేవస్థానం అనే పేరుతో అమరావతిలోని ఉన్నత న్యాయస్థానం హైకోర్టు నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు కూడా మహాపాదయాత్రను నవంబర్ 1వ తారీఖు నుండి డిసెంబర్ 17వ తారీఖు వరకు 45 రోజుల పాటు రైతులు చేయబోతున్నారు.
మరి ఆ కార్యక్రమాన్ని కూడా ఆపేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డీజీపీ అందుకు అనుమతి లేదంటూ వారికి లేఖ ఇస్తే రైతులు కడుపు మండి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఉన్నత న్యాయస్థానం కూడా ప్రభుత్వానికి తప్పుపడుతూ ఈ యొక్క ప్రజాస్వామ్యంలో సమస్యలు వచ్చినప్పుడు ఎవరైనా సరే నిరసనలు, పాదయాత్రలు, ధర్నాలు చేసుకునేటువంటి ప్రాథమిక హక్కు వాళ్ళకు ఉంది. ఈ హక్కును హరించడానికి మీరెవరు అని ప్రభుత్వానికి మొటికాయలు వేసి అనుమతినిస్తూ ఈరోజు ప్రభుత్వానికి మళ్ళీ ఒకసారి చెప్పకనే చెప్పింది మీరు చేసేది తప్పు అని. ఆ పాదయాత్రను పురస్కరించుకొని ఈరోజు కదిరిలో కూడా మేము అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో కదిరి నరసింహస్వామి దేవస్థానం నుండి పూర్తిగా పట్టణంలో పాదయాత్ర చేస్తూ సంఘీభావంగా వారికి సహాయ నిధి సేకరణ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేస్తూ ఈరోజు షాపుల వాళ్ళందరి దగ్గరికి, ప్రజలందరి దగ్గరికి కూడా మేము అర్థిస్తూ హుండీలు తీసుకొని వెళ్తున్నాం. వాళ్ళకు తోచినంత సహాయాన్ని ఆ హుండీల్లో వేసి అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు సహకరించాలనేసి ఈ సందర్భంగా కదిరి పట్టణ ప్రజలందరినీ కూడా మేము కోరుకుంటూ, అదేవిధంగా అమరావతి సాధించే వరకు కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ కూడా ఊరికే ఉండరని, తప్పనిసరిగా అమరావతిని సాధిస్తాం, న్యాయస్థానంలోనైనా అమరావతిని గెలుస్తామనేసి మరొకసారి ఉద్ఘాటిస్తూ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. తిమ్మరాజు నీ దగ్గరికే ఫస్ట్ వచ్చినాం. మా పిల్లల్ని గెలిపడానికి ఏంటి దానికి అటుపక్కూరు ఇటుపక్కూరు వెళ్ళండి. ఈ రూటు మార్గం చాలా క్లిష్టమైనది. ఎవరన్నా ఇది ఎట్లా చూస్తుండ్రు? వీడియోలు ఎవడన్నా చూస్తే నాకు వీడియోలు తీసారా, నాకు ఏం చేస్తాను అనుకుంటారు. వచ్చిన తిరుగుండు అందుకే నేను చెప్పింది, నేను నువ్వు తీసుకొని దగ్గర అనుకుందా నిద్రపోయినా వాడా ఇడుసో కొంచెం నడుస్తాడు బాగానా ఇడుసుదా మామ అంటే మొన్న వారం జనాలు లేకపోతే కింద ఉంటున్నా ఎక్కేదానికి బాధపడి ఆడే ఉంటాయి, కిందనే ఉంటా. సంవత్సరం నుంచి పెంచేట్టుండ ఇటుగా 5 నెలలు 5 నెలల నాకుంటే దీని
మొత్తం బోర్ వండుకొని ఏమి వేస్తాయి ఎక్కువ డబ్బాలు ఏముండవులే అక్కడ ఏమి కనిపిస్తుందో నువ్వు చేసిండేదంతా. రాత్రి మా అన్న లేకరప్పని చూసింటావు కదా. ఇక్కడ తుమ్మల గ్రామం వెంకటరమణ స్వామి ఉన్నాడు. ఇక్కడ సౌకర్యం చాలా తక్కువగా ఉంది. ఎవరున్నా అభివృద్ధి చేసే వాళ్ళు ముందుకు వచ్చి చేస్తే జనాలు బాగా వస్తున్నారు. దూరం వాళ్ళు కూడా ఇక్కడ కరెంటు సప్లై నీళ్లు కన్నా సౌకర్యం తక్కువ ఉంది. ఎవరన్నా ముందుకు వచ్చి చేసేవాళ్ళు ఉంటే ఇంకా బాగా అభివృద్ధి అవుతుంది. తుమ్మల వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిసడం జరిగింది. ఈ టెంపుల్కి అనేక గ్రామాల నుంచి చాలామంది భక్తులు కూడా వచ్చేసి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటుంటారు. అందులో భాగంగా ఈరోజు నేను కూడా నా యొక్క తలనీలాలను స్వామివారికి సమర్పించడం జరిగింది. తిరుమలకు వెళ్ళలేనటువంటి భక్తులు, అంత దూరం వెళ్ళలేనటువంటి భక్తులు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క మొక్కులు తీసుకోవడానికి చాలామంది ఇదే తిరుమలగా భావించి, ఇక్కడే వెంకటరమణ స్వామిని భావించి కూడా ఇక్కడ పూజలు నిర్వహించుకుంటుంటారు. ఇక్కడ కొంచెం సౌకర్యాల విషయంలో కొంచెం తక్కువ ఉన్నది. నీటి వసతి కానీ ఇక్కడ ఏర్పాటు చేసినట్లయితే ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది. కనుక రాబోయే రోజుల్లో ఇక్కడ నీటి వసతిని ఏర్పాటు చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. కనుక ఎవరైనా దాతలు ఉంటే కానీ స్వామివారిని కానీ మమ్మల్ని సంప్రదించి ఈ తిరుమలలా కాకపోయినా కానీ తుమ్మలకొండను కూడా ఒక పవిత్ర క్షేత్రంగా తీర్చిదిద్దాలని చెప్పి ఈ గ్రామస్తులందరూ కూడా అనుకుంటున్నాం. ఈ గ్రామం తరపున మేమందరం కూడా ఈ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి చిన్న ఏం పిల్లోడికి చూడవా వైభవి బావా ఫోటో పంపించు బావా. ఫోటోస్ దేవుడి కాడికి పంపించు బావా. మళ్ళా కోర్టు రిలీజ్ చేస్తాయి ఎవడన్నా రోడ్డు వేసాడు అట్టోడు అంటే ఈ జవలానికి ఏడా అయినా కూడా దండిగా వేసి అట్టగా వేసి ఏ రోడ్డు అండి రాళ్ళు అబ్బమ్మ ఆడ గనిన్నట్టుంది. అది ఆడ స్నానం ఇంటికి తీపించుకుంటారు చూడాడా. అది ఎంత ఎంత ఉందండి ఓమ్మా. కింద నుంచి పైకంటే నీకు గ్రానైట్ మిషన్లు పెట్టి తోడేస్తారు. మన్నుతో నెట్టే జిల్లా కింది దిగల దేవగన్న చెట్టు అంటుందా ఇది పెద్ద గుహ అన్నారు. ఈ వీడియో అప్లోడ్ చేయి. శ్రీనగర్ అన్ని జాయిన్ చేసుకొని పెట్టుకుంటాడు. దిస్ ఇస్ ఇక్కడ మాకు సినిమాలు షూటింగ్ బాగా జరుగుతుంది. పాచి పడినది ఇన్ని నీళ్ళు వచ్చింది చూడు. వర్షం బండ మీద పడతాయి కదా.
కారు ఉండదు కాబట్టి కిందికి వచ్చిన పని చేస్తే ఆ డివా ఇంటికి దిగుస్తాను అయిపోతాను రొటీన్లో కూడా వెళ్తామంట వచ్చింది కదా బయటకు వచ్చా ఇట్లా తీయాల నేర్చుకుంటారు బాలాజీ నెక్స్ట్ టిఎన్ పల్లి శ్రీమతి ఆశం లక్ష్మీదేవి గారు మన టిఎన్ పల్లి నుంచి కూడా ఎంపిక కావడం జరిగింది. ఆమెకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులుగా ధన్యవాదాలు. నెక్స్ట్ వెలిచెలవల ఎంపీటీసీ శ్రీమతి సంపూర్ణ గారు రాలేకపోయింది. నెక్స్ట్ ధన్యాచేరు ఎంపీటీసీ కె రంగారెడ్డి, ఆయన కూడా రాలేదు. నెక్స్ట్ ఎదురుగల ఎంపీటీసీ శ్రీమతి ఎం కృష్ణమ్మ చెప్పి ముందుగా వాళ్ళు కూడా అంతే గౌరవంగా మనం కూడా గౌరవించి సార్ మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు మేము వీలు కూడా ఇస్తామన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుగా ఈ సభాధ్యక్షుడు గోపాలన్ సార్ గారు వేదిక అలంకరించబోతున్నాం సార్. పెద్దలు గౌరవనీయులు మండల అధ్యక్షుడు వై రామన్ గారు మరియు వైస్ చైర్మన్ కేశవరెడ్డి అన్న గారికి మరియు ఎంపీటీసీ మెంబర్స్ ఈ కార్యక్రమాన్ని మనము పూజా కార్యక్రమంతో మరియు ప్రార్థనా కార్యక్రమంతో ప్రారంభిస్తాం సార్. మొదటగా మన యూటీపీ గారితో పూజా కార్యక్రమం అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని అయినా ఈ 5 years డిగ్నిటీగా బాగా క్రమశిక్షణగా ఆయన ఎంపీపీ ధర్మాన్ని పాటిస్తారని కూడా మనందరికీ కూడా కోరుకుంటున్నాము. సో ఉపాధ్యాయులు మీకు తెలిసి ఉంటుంది, మన ఎంపీడీఓ సార్ కుమార సారు ముందు నుంచి ఉపాధ్యాయులు అంటే చాలా అభిమానం. నిజంగా మా యువకులు అంటారు, ఎక్కడ పోయినా కానీ మీరు అనుకోవచ్చు, కానీ బయట ఎక్కడ పోయినా మా ఉపాధ్యాయులు, మా పిల్లల ఉపాధ్యాయులు ఏ విషయంలో కూడా అన్ని విషయాల్లో కూడా చాలా బాగుంటారని మన ఎంపీడీఓ సార్ గారు, ఎంఆర్ఓ సార్ మనకి చెప్తూనే ఉంటారు. సో ఆ విధంగా మనకు ఎంపీపీ గారు దాదాపు 5 years దాదాపు మండలంలో 60 స్కూల్స్ ఉన్నాయి. ఎక్కడ మనకి ఉపాధ్యాయులు ఖాళీ కూడా లేవు. దాదాపు మంచి సీనియర్ ఉపాధ్యాయులు ఉన్నారు. మరియు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉపాధ్యాయులందరూ కూడా చక్కగా కూడా పనిచేసుకుంటూ ఉంటారు. సో కాబట్టి విద్యాశాఖ అనేది చాలా ముఖ్యమైన శాఖ. నిజంగా అన్ని శాఖల కంటే కూడా గొప్ప శాఖ. వాస్తవంగా మనమంతా ఈ కుర్చీల్లో కూర్చున్నామంటే కూడా అంతో ఇంతో గురువు చెప్పిన విద్య, అంతో ఇంతో నాలెడ్జ్, సంస్కారం, సమాజాన్ని నేర్పించినటువంటి గురువు అంతో ఇంతో చదువు చెప్పారు. కానీ ప్రతి ఒక్కరు కూడా మనం రాజకీయంగా కానీ అధికారులు కానీ రావడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా బయట ఏదో ఆశామాసిగా గురువులు అనొచ్చు, కానీ మనస్ఫూర్తిగా అయ్యవాళ్ళు ఎవరు పెట్టేవాడు దాదాపు ఎవరు కూడా ఉండరు. నాకు తెలిసిన ఎక్కడ కూడా ఉండరు.
కాబట్టి మనం కూడా క్రమశిక్షణతోనే ఓర్పు నిదానంతోనే మనం ఉపాధ్యాయ ధర్మాన్ని మనము నిర్వర్తిస్తున్నాం. వారికి గురువుల చేత సన్మానం చేయించుకోవడము చాలా గొప్ప అదృష్టము. కాబట్టి వాళ్ళు మన దగ్గర ఉపాధ్యాయుల దగ్గర వచ్చి చిన్న ఆత్మీయ సమావేశానికి మన మండలంలో ఉన్నటువంటి 9 మంది ప్రజాప్రతినిధులు అందరికీ కూడా మన విద్యాశాఖ తరఫున మనము ఆహ్వానం పలికినాము. మన ఆహ్వానాన్ని మన్నించి అందరూ కూడా రావడం జరిగింది. కాబట్టి మరియు వారికి ప్రత్యేకంగా విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు. నెక్స్ట్ మన ఎంఆర్ఓ ఎంపీడీఓ సారు మనకి 2 కళ్ళు లాంటి వాళ్ళు విద్యాశాఖ, వాళ్ళిద్దరికీ కూడా మనం ప్రత్యేకంగా వందనాలు తెలుపుకుంటున్నాం. ముందర వచ్చేయండి రామన్న కేశవన్న ఇక్కడ ముందర వచ్చేయండి మేడం, ముందర వచ్చేయండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.